నా ప్రార్థన నా దేశాన్ని మార్చగలదా అని నువ్వు అనుకోవచ్చు. నా సహోదరి సహోదరుడ, నిరాశపడవద్దు. దేశ పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు దేవుని నమ్మికలోని విశ్వాసాన్ని మార్పు లేదని కన్నీరు కాల్చుకున్న నీ భర్త, నీ పిల్లలు, నీ సహోదరులు ఈ క్రిటికల్ పరిస్థితుల్లో దేవుడు ఆ జయ జీవితము, ఆ నూతన జన్మ మన కుటుంబాలు అందరికీ కలగబోతుంది. ఓ పరిశుద్ధాత్మ ఉద్యమం భారతదేశంలో రగిలుకోబోతుంది. పాపులందరూ రొమ్ము కొట్టుకుని ఏడ్చే రోజు రాబోతుంది. దేవుని పిల్లలందరూ సంతోషించే దినము రాబోతుంది. ఆ దినము ఇప్పుడే కలుగునుగాక, ఇప్పుడే కలుగునుగాక. కుటుంబాలు మార్పు కలుగునుగాక. పరిస్థితులు ఇబ్బంది పెట్టాలనుకునే రాజులు, అధికారులు మనస్సులు మారిపోయేది కాక, చట్టాలు మారిపోయేది కాక, దేశానికి తీవ్ర కలుగును కాక. కోట్లాది మంది ప్రజలు ఎన్ని మందిరాల మీద దాడి చేస్తున్నారో, ఎన్ని మందిరాలు పొందబడుతున్నారో ప్రభా, ఇంకా అధికమైన మందిరాలు, కోటాను కోట్ల మందిరాలు, సంఘాలు కట్టబడును కాక. నా దేశంలో ప్రవక్తలు లేపబడును కాక, ప్రార్థన పరులు లేపబడుతురు కాక, ఈ సంఘములో ప్రవచించేవారు లేపబడుతురు గాక. ఓ ప్రార్థన పరులు లేపబడుతురు గాక. దేవుని కొరకు చిరచరాస్తులు దేవుని పాదాలను పెట్టేవారు లేపబడుతురు గాక. దేవుని చప్పట్లు చేసే ప్రయత్నించుతాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మను అందుకుంటున్నాము. దేవుని ఆత్మ ఊరడే, దేవుని శక్తిని పొందండి. ప్రతి పరిస్థితులను కూడా ఎదుర్కొనే